హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫస్ట్ డే స్కూల్ స్టార్ట్ అయింది కదా, సో ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. నైట్ అంతా సరిగా నిద్ర పట్టలేదు, ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మార్నింగ్ లంచ్ స్నాక్స్ ఇవన్నీ బాక్స్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి అదే ఆలోచనతో ఇంకా నేను సరిగా నిద్రపోలేను. ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా నేను 5:30 వరకు అయితే స్నానం కూడా చేసేసాను. ఇంకా 6 లోపు ఇంట్లో దీపం కూడా పెట్టేశాను అనమాట. మార్నింగ్ పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో మంచిగా ధూపం కూడా వేసేసుకున్నాను అనమాట మార్నింగ్. ఇంకా పిల్లలు లేవలేరు, పిల్లల్ని ఒక 6:30కి అలా లేపి ఇంకా వాళ్ళకు ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా టిఫిన్ అయితే పెడదామనేసి ఇంకా లేపలేను. ఇంకా తులసి కోట దగ్గర కూడా నేను పూజ అయితే చేసేసాను, చిన్నగా దీపం కూడా పెట్టానమాట. అంటే డైలీ మనం ఇలా ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తే మంచి ప్రశాంతత, మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. సో ఇప్పటి నుంచి అయితే ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా మార్నింగ్ లేచి వర్క్ చేయడం మా ఇంట్లో చాలా హడావిడి ఉంటుంది. ఏంటంటే పిల్లలకి 7:45 వరకు నేను అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసేయాలి. వాళ్ళకు లంచ్ బాక్స్, ఇంకా 10:30కి వాళ్ళకి స్నాక్స్ పీరియడ్ ఉంటుంది. సో ఆ బాక్సెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టాలి. 7:30 వరకే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మా పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా మిగతా ఏమైనా వర్క్స్ ఉంటే వర్క్స్ అనేది నేను కంప్లీట్ చేసుకుంటాను. నాకు ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవాలంటే చాలా ఇష్టము. సో మార్నింగ్ లేచి పూజ చేసుకుంటే ఆ డే మొత్తం మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది. సో ఎక్కువ శాతం నేను మార్నింగ్ పూజ చేయడానికే ట్రై చేశాను. మొన్నటి వరకు బద్ధకంతో ఇంకా హాలిడేస్ కదా, ఇంకా అట్లా మార్నింగ్ అయితే ఏం పూజ చేసుకోలేను అనమాట. సో ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా ఇంకా మార్నింగ్ పూజ అయితే ఉంటుంది ఇంట్లో. ఇంకా సింపుల్గా ముగ్గు అయితే వేసాను. ఇంకా ముగ్గు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి కాబట్టి ఇంకా సింపుల్గా ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా నేను 6:15 కల్లా కిచెన్లోకి వచ్చి ఇంకా వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను. ఇంకా మా పిల్లలకి ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టము. ఇంకా ఆలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా టిఫిన్ కోసం అని ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఆ రోజు టిఫిన్ అయితే ఇంకా నేను దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కిచెన్లోకి వచ్చి వంట ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఖచ్చితంగా అన్నపూర్ణాదేవి స్తోత్రం వినుకుంటూ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను. మెయిన్గా ఇంకా పిల్లలకు ఫుడ్ పెడుతున్నాను కాబట్టి ఇంకా నేను అన్నపూర్ణాదేవి స్తోత్రం అయితే వింటూ అలా వంట అయితే చేసేస్తాను అనమాట. నేను కిచెన్లో ఎప్పుడు అన్నపూర్ణాదేవి ఫోటో అయితే పెట్టుకుంటాను. వన్స్ నేను ఊరెళ్ళినప్పుడు చాలా వర్షం పడిండే, అయితే కిటికీలో నుంచి గాలి పెట్టడం వల్ల ఫోటో కింద పడి పగిలిపోయింది. ఇంకా మళ్ళీ అప్పటి నుంచి నేను ఇంకా ఫోటో తీసుకొచ్చి పెట్టలేను. కానీ వంట చేసేటప్పుడు అన్నపూర్ణాదేవి స్తోత్రం అయితే వింటాను. ఇంకా మా హస్బెండ్ కూడా స్నానం చేసి వచ్చేసి ఇంకా దేవునికి కూడా అగరబత్తుల ధూపం అయితే వెలిగించేశాడనమాట. వన్ సైడ్ ఇక్కడ నేను టీ కూడా పెట్టేసుకున్నాను, వన్ సైడ్ కర్రీ కూడా ప్రిపరేషన్ అయిపోయిందనమాట. యాక్చువల్గా నేను ఏదైనా ఫ్రైడ్ రైస్ చేస్తా అనుకున్నాను, బట్ ఏంటంటే మళ్ళీ పిల్లలకు సపరేట్గా ఫుడ్, ఇంకా మాకు సపరేట్గా ఫుడ్, ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా మా పిల్లలకైతే ఆలు కర్రీ అంటే ఇష్టం అనేసి ఇంకా ఆలు కర్రీ ప్రిపేర్ చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ మేము కూడా కర్రీతోనే తినేయొచ్చు, ఇంకా నైట్ మళ్ళీ ఇంకా ఏదైనా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి చేసేసుకున్నాను. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. ఏంటంటే మా పిల్లలు అంతే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అయితే అస్సలు తినరు, నాకు అదే పెద్ద ఇబ్బంది. యాక్చువల్గా వీళ్ళకి 7:45 వరకు అయితే స్కూల్ బస్ వస్తుంది, వెళ్ళిపోతారు. అంటే నార్మల్గా 7 o'clockకి వీళ్ళకి టిఫిన్ పెడతాను, అస్సలు తినరు. ఎర్లీ మార్నింగ్ కదా మమ్మీ, నాకు అసలు టిఫిన్ తినాలనిపించట్లేదు అని చెప్పేసి ఇంకా పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో అందుకని ఇంకా మార్నింగ్ నేను ఏదైనా మిల్క్ అలా ఇచ్చేసి తర్వాత ఈ టిఫిన్ చేసిందంతా ఇంకా స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తాను అనమాట. వాళ్ళు 10:30కి అలా తినేస్తారు. సో దోశ చేశాను కదా, ఇంకా మార్నింగ్ 7 o'clock అంటే వాళ్ళు అస్సలు తినలేకపోయారు. సో అందుకనే ఇంకా నేను బాక్స్లో అయితే పెట్టేశాను. వాళ్ళకు 10:30 కల్లా స్నాక్స్ ఉంటాయి అనమాట తినడానికి. సో ఆ టైంలో ఇంకా వీళ్ళైతే దోశ అయితే తినేస్తారు. సో మా చిన్న బాబు అయితే ఈవినింగ్ 6కి అయితే ఇంటికి వస్తాడు. వానికి బస్సులోనే ఒక 1 hour జర్నీ ఉంటుంది అనమాట. ఇంకా బస్సులో ఇంకా ఫ్రూట్స్ తినడానికి అనేసి ఇంకా ఫ్రూట్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. బ్లాక్ గ్రేప్స్ అండ్ క్యారెట్ ఉండే అనమాట, ఇంకా అవి 2 కట్ చేసి పెట్టేశాను. సో ఆ రోజైతే మార్నింగ్ 7 వరకు అయితే నా వంట కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పిల్లలైతే వాళ్ళ బ్యాగ్స్ పైన నేమ్స్ అయితే రాయించుకుంటున్నారు అనమాట వాళ్ళ డాడీతోని. అంటే బాక్స్ అన్నీ కొంచెం సేమ్ ఉన్నాయి అనుకో, మిస్ అయిపోతాయని చెప్పేసి ఇంకా వాళ్ళ నేమ్స్ అయితే రాసుకుంటూ ఉన్నారు. సో మా ఇంట్లో అయితే మార్నింగ్ అయితే చాలా హడావిడిగా ఉండే. సో మా అబ్బాయికి కూడా నేను టిఫిన్ పెట్టాను అనమాట, మా పెద్ద బాబుకి తింటాడేమో అని చెప్పేసి 7కి. వాడు కూడా అసలు తినలేడు. మమ్మీ 7కి ఇంత ఎర్లీ మార్నింగ్ నేను ఎందుకు టిఫిన్ తింటా అని చెప్పేసి వాడు తినలేడు. సర్లే ఇక చేసేది ఏం లేక ఇంకా నేను వానికి స్నాక్స్ పీరియడ్లో తినడానికి టిఫిన్ బాక్సే పెట్టేశాను అనమాట, టిఫిన్ తినేసే అని చెప్పేసి. సో వాళ్ళు ఇంకా 10:30కి అయితే చక్కగా తినేస్తారు. ఎందుకు ఎర్లీ మార్నింగ్ అసలుకే తినరు. నేను కూడా తిందామని ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కూడా అంత మార్నింగ్
మార్నింగ్ టిఫిన్ తినడం నచ్చదనమాట. అంటే మ్యాక్సిమం టిఫిన్ తినే టైం అయితే 8:30 to 10 లోపల తింటాననమాట. ఇంకా ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారని చెప్పేసి ఇంకా మా పిల్లలు కూడా మంచిగా దేవుని దగ్గరికి వచ్చి మొక్కుతున్నారనమాట. అంటే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకు చెప్తూ ఉంటానన్నమాట. ఇలా దేవుణ్ణి మొక్కాలి, ఇలా కొన్ని స్తోత్రాలు చదువుకోవాలి అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి వీళ్ళకు చెప్తూ ఉంటాను. సో వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు దేవునికి అయితే మంచిగా మొక్కి బొట్టు కూడా పెట్టేసుకొని వెళ్తారనమాట స్కూల్కి. మా పిల్లలు ఎంత అల్లరి చేసినా కూడా వాళ్ళకు కొన్ని నేర్పిస్తూ ఉంటాను. సో పిల్లలన్నప్పుడు ఖచ్చితంగా అల్లరి చేస్తారు. అల్లరి చేయకుండా ఎవరు కూడా పెరగరనమాట. ఇంకా అందులో మా చిన్నబ్బాయి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలా అల్లరి చేస్తారు. వాడు ఎంత అల్లరి చేసినా వానికంటూ కొన్ని అలవాట్లు అనేది నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు కాకపోయినా వాడు పెరుగుతున్న కొద్దీ వాడు అలవాటు చేసుకుంటాడని. ఫస్ట్ డే స్కూల్ కదా, సో మా పిల్లలైతే చాలా హ్యాపీగా వెళ్ళారు. సో వాళ్ళందరు ఫ్రెండ్స్ని ఇంకా మీట్ అవ్వచ్చు. ఈ సమ్మర్ హాలిడేస్లో వీళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేశారో అన్నీ కూడా ముచ్చట్లు పెట్టుకోవచ్చు అని చెప్పేసి మా పిల్లలు చాలా హ్యాపీగా వెళ్ళారనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. టాటా, బాయ్.